నమస్కారం ఎల్టీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేస్తూ ఆమోదించిన కేబినెట్ దేవాదాయ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష భక్తుల మనోభావాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు ఆదేశం పౌర సరఫరాల శాఖ అధికారులతో మంత్రి నాదెండ్ల మనోహర్ సమీక్ష రైతును మోసం చేస్తే ఉపేక్షించేదే లేదని హెచ్చరిక ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన రివర్స్ టెండరింగ్ విధానాన్ని మంత్రివర్గం రద్దు చేసింది. పాత విధానంలోనే టెండర్లు పిలిచే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన రివర్స్ టెండరింగ్ విధానాన్ని మంత్రివర్గం రద్దు చేసింది. పాత విధానంలోనే టెండర్లు పిలిచే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఆబ్కారీ శాఖ పునర్వ్యవస్థీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలో నేషనల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో రద్దుకు ఆమోదం తెలిపింది. పట్టాదారు పాసు పుస్తకాలపై జగన్ ఫోటో తొలగింపు, సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణకు అంగీకారం తెలిపింది. పోలవరం ఎడమ కాలువ పనుల పునరుద్ధరణకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. ఈ పనుల్లో ప్రస్తుత గుత్తేదారు సంస్థనే కొనసాగించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వివాదాల్లోని భూముల రిజిస్ట్రేషన్ నిలిపివేతకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. రాష్ట్రంలో ఎక్కడా బలవంతపు మత మార్పిళ్లు ఉండకూడదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఇకపై ప్రసాదం, అన్నదానంలో నాణ్యత లేకపోతే సహించేదే లేదని అధికారులకు సూచించారు. ఆలయాల్లో అన్య మతస్థులు ఉద్యోగులుగా ఉండకూడదని తెలిపారు. భక్తుల మనోభావాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. దేవాదాయ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సమీక్షలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దేవాలయాల్లో ఆధ్యాత్మికత వెల్లివిరియాలని, అపచారాలకు చోటు ఉండకూడదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. బలవంతపు మత మార్పిడులు ఆగాలన్నారు. భక్తుల మనోభావాలు, ఆగమ శాస్త్ర నిబంధనలకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని సూచించారు. దేవాదాయ శాఖపై నిర్వహించిన సమీక్షలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆలయాల ఆస్తుల పరిరక్షణకు కమిటీ ఏర్పాటుతో పాటు దేవాలయాల్లో పరిశుభ్రత, ప్రసాదంలో నాణ్యత, ప్రశాంత వాతావరణం కనిపించేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సీఎం నిర్దేశించారు. భక్తుల మనోభావాలకు, ఆగమ శాస్త్ర నిబంధనలకు అత్యంత ప్రాధాన్యమిచ్చేలా దేవాదాయ శాఖ అధికారులు పనిచేయాలని సీఎం సూచించారు. సులభతర దర్శనం, దేవాలయాల్లో పరిశుభ్రత, నాణ్యమైన సేవలు, బస చేయడానికి అనువైన కాటేజ్లు, గదులు ఉండాలన్నారు. భక్తుల జేబులు ఖాళీ చేసే విధంగా కాకుండా భక్తులు ఇష్టంగా అక్కడ గడిపే పరిస్థితి కల్పించాలని ఆలయ అధికారులకు సూచించారు. టెంపుల్ టూరిజానికి మన దగ్గర అనేక అవకాశాలు ఉన్నాయని, వాటిని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికతో రావాలని సీఎం సూచించారు. ఆధ్యాత్మిక పర్యాటక అభివృద్ధికి దేవాదాయ శాఖ, అటవీ శాఖ, పర్యాటక శాఖల మంత్రులతో కమిటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం ప్రతి అడుగులో రైతుని ఆదుకునేందుకు అంకిత భావంతో పనిచేస్తోందని, రైతుకు భరోసా ఇచ్చే విధంగా ముందుకు వెళ్తోందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. బరువు, ఎంఆర్పీలో తేడాలు ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ధాన్యం సేకరణ దగ్గర నుంచి కనీస మద్దతు ధర పకడ్బందీగా ప్రతి రైతుకి అందించే విధంగా ఈ ఖరీఫ్ సమయానికి సిద్ధం అవుతున్నామని అన్నారు. తూనికలు కొలతల శాఖ ఆధ్వర్యంలో విజయవాడలోని పౌర సరఫరాల శాఖ కమిషనర్ కార్యాలయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎరువులు, పురుగు మందుల తయారీదారులు, డీలర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. యూరియా, డీఏపీ ఎరువులు, పురుగు మందుల అమ్మకాల విషయంలో రైతులకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు వహించాలని అన్నారు. కొలతలు, ధరల్లో తేడాలు లేకుండా చూసుకోవాలని స్పష్టం చేశారు. రైతు మోసపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా చట్టాల్లో ఎప్పటికప్పుడు మార్పులు వస్తాయని తెలిపారు. మారిన చట్టాలకు అనుగుణంగా అంతా ముందుకు వెళ్లాలన్నారు. కొత్తగా అమల్లోకి వచ్చిన యూనిట్ సెల్ ప్రైస్ నిబంధనను తయారీదారులు ఖచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఎల్లవేళలా వినియోగదారుడి పక్షాన నిలబడుతోందని అన్నారు. రైతు సంతోషంగా ఉంటేనే మనమంతా సంతోషంగా ఉంటామని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎరువుల కొరత లేదని అన్నారు. తయారీదారులు, డీలర్లు రైతును దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్లాలన్నారు. తొలుత తూనికలు కొలతల శాఖ జాయింట్ కంట్రోలర్ బి రామ్ కుమార్ కొత్తగా వచ్చిన చట్టాలు, నిబంధనలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ రోజు పౌర సరఫరాల శాఖ ముఖ్య కార్యక్రమం ధాన్యం సేకరణ. సో రైతుకి గిట్టుబాటు ధర అందించాలి. ఎంత విస్తీర్ణంలో రాష్ట్రంలో ధాన్యం పండిస్తున్నా కూడా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ఈ కనీస మద్దతు ధర, మినిమం సపోర్ట్ ప్రైస్ని బేస్ చేసుకుని
దానిపైనే మనం ప్రజలకి ఒక భరోసా ఇచ్చుకుంటూ ముందుకెళ్ళాలనే ఆలోచనతో మేము ఖరీఫ్ మాసానికి సిద్ధమవుతా ఉన్నాం. ఆ కాంటెక్స్లో అంటే తెలుగు అందరికి పర్లేదా లేకపోతే షుడ్ ఐ ఇస్ ఓకేనా? ఓకే. సో ఆ కాంటెక్స్లో చాలా ప్రాంతాల నుంచి మాకు వస్తున్న సమాచారం డిఏపి యూరియా ధరల్లో తేడా ఉంటుంది, రైతుకి ఇబ్బంది కలుగుతుంది, షాపుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఇబ్బంది అవుతుంది, మాకు సరుకులు ఉన్నాయి, నిల్వలు ఉన్నాయి, ఇబ్బంది లేదని మా మార్కెటింగ్ శాఖ వ్యవసాయ శాఖ చెప్తున్నా కూడా ఎక్కడో విధంగా బ్లాక్ మార్కెటింగు ఈ రైతుని ఇబ్బంది పడే కొన్ని సమస్యలు చాలా స్పష్టంగా మా దృష్టికి వస్తున్నప్పుడు నేను సజెస్ట్ చేశాను మన లీగల్ మెట్రాలజీ విభాగాన్ని ఒకసారి మనం పిలిపించుకుని మాట్లాడాలి. ఎందుకంటే ఎక్కడ కూడా రైతుకి ఇబ్బంది కలగకూడదనే ఆలోచన తీసుకురావాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. చట్టాల్లో ఉన్న వివిధ సెక్షన్స్ గురించి మీకు ఒక అవగాహన తీసుకురావడం కోసం ఆయన ఒక ప్రయత్నం చేశారు. అది దేనికోసం అంటే సహజంగా ప్రభుత్వాలు కొత్త ఆలోచనలు వచ్చినప్పుడు లేదా ప్రజల ఆకాంక్షలు ఎట్లా ఉన్నాయో చూసి దాని ప్రకారంగా మనం మార్పులు తీసుకొస్తూ ఉంటాం. సో అప్డేట్ అవ్వాల్సిన బాధ్యత మీకు ఉంటుంది, తెలపాల్సిన బాధ్యత కూడా మాకుంటుంది. ఇప్పుడు మీ సాధారణంగా మీ షాప్ దగ్గరకు వచ్చి మేము చెక్ చేసినప్పుడు వెయిటేజ్లో కానివ్వండి లేకపోతే రేట్లో కానివ్వండి తేడా ఉందని అనడానికి మా దగ్గర కూడా ఆ విధమైన చట్టం ఉండాలి. ఆ చట్టం యొక్క సమాచారం మీ దగ్గర కూడా తెలియాలి. ఎందుకంటే వ్యాపారస్తులు అందరూ కూడా ఆ విధంగా ఫాలో అవుతారని నేను అనుకోను. ఎందుకంటే మీకున్న సమస్యలు మీకుంటాయి. క్షేత్రస్థాయిలో ఎక్కడైతే ఫర్టిలైజర్ డీలర్స్ ఉన్నారో వాళ్ళకి మీరు సరఫరా చేసే ఈ డిఏపి కానివ్వండి యూరియా కానివ్వండి ఒకే ఒక ఆలోచనతోటి మనం ముందుకెళ్దాం. అదేంటంటే దేనికోసం ఈ సమావేశం ఏర్పాటు చేసామంటే కమ్యూనికేషన్ గ్యాప్ ఉండకూడదు, అట్ ద సేమ్ టైం నో కాంప్రమైజ్ ఆన్ క్వాంటిటీ అండ్ ప్రైస్. క్వాలిటీ చెక్ చేసే వాళ్ళు వేరే ఉన్నారు, కానీ క్వాంటిటీను ప్రైస్లో మాత్రం ఎక్కడ కూడా వేరియన్స్ రాకూడదు. డిఏపి కానీ యూరియా కానీ రైతులు పాపం చాలా కష్టాల్లో వాళ్ళు ఎంత కష్టపడి వాళ్ళు పంట పండిస్తున్నారో మీ అందరికీ తెలుసు. ఆ సందర్భంలో కూడా వాళ్ళు మళ్ళీ కష్టపడి దుకాణం దగ్గరికి వచ్చి కొనుక్కుందాం అనుకున్నప్పుడు అనుకున్న దానికన్నా 100 రూపాయలు చెల్లించమన్నప్పుడు మోసం జరిగిపోతుందనే భావన వాళ్ళు ఏర్పడుతుంది. ఆ సమస్య రాకుండా చూడాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంటుంది, మీతో పాటు మాకు ఉంటుంది. ఇప్పుడు మా లీగల్ మెట్రాలజీ విభాగం నుంచి మేము వివిధ జిల్లాల్లో ఇన్ని చోట్ల మేము చెక్ చేస్తే నేనే ఆశ్చర్యపోయాను. 233 కేసులు బుక్ చేశారు. చట్టాన్ని ఉల్లంఘించి ప్రజలను కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన అధికారులపై చర్యలు తప్పవని విద్యా ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మంగళగిరిలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఉత్తర వీధి ముఖద్వారాన్ని మంత్రి ప్రారంభించారు. మంగళ వాయిద్యాలు వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య రిబ్బన్ కట్ చేశారు. తుల్లిమిల్లి రామకృష్ణ దంపతుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వామివారి ప్రసాదాన్ని భక్తులకు స్వయంగా వడ్డించారు. అనంతరం స్థానికులతో ఫోటోలు దిగారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ గుమ్మడికాయ దొంగంటే భుజాలు తడుముకున్నట్లుగా వైకాపా నేతలు వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలను ఇబ్బంది పెట్టిన వారంతా రెడ్ బుక్ లో ఉన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో అందరికీ మాట్లాడే స్వేచ్ఛ లభించింది. మీడియాకు, ప్రజాప్రతినిధులకు, పులివెందుల ఎమ్మెల్యేకు కూడా స్వేచ్ఛ వచ్చిందని చెప్పారు. ఇసుక విధానాన్ని ఇంకా మెరుగుపరచాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యమంత్రి ఈ అంశంపై సమీక్షించడం జరిగింది. ఆరోగ్యశ్రీ రద్దు చేస్తారంటూ వైకాపా దుష్ప్రచారం చేస్తోంది. రద్దు చేస్తే జీవో చూపించాలి. ఆరోగ్యశ్రీతో పాటు కేంద్రం చేపడుతున్న వైద్య కార్యక్రమాలతో అనుసంధానం చేసి మరింత బలోపేతం చేయడమే మా లక్ష్యమని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో అవలంబించిన విధానాలను సమీక్షించి ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతాం. ఇంగ్లీష్ మీడియం రద్దు చేస్తామని ఎక్కడ చెప్పలేదు. మాతృభాషను విస్మరించకూడదనేది మా సంకల్పం. దశల వారీగా ప్రక్షాళన చేస్తామని చెప్పారు. వినాయక విగ్రహాల ఏర్పాటుకు గతంలో 6-7 వద్దకు వెళ్లి అనుమతులు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. వినాయక పందిళ్లకు అనుమతుల కోసం 2014-19 మధ్య అవలంబించిన సింగిల్ విండో విధానాన్ని పునరుద్ధరణ ఇస్తామని అన్నారు. మంగళగిరిలో ట్రాఫిక్ నియంత్రణ, రోడ్ల విస్తరణపై కేంద్ర ప్రభుత్వ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుని తదుపరి చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం విజిబుల్, ఇన్విజిబుల్ పోలీసింగ్ వ్యవస్థను పటిష్టం చేస్తామన్నారు. ఎయిమ్స్ అభివృద్ధి కోసం రోజువారీ అవసరాలకు తగ్గట్లుగా నీటి సరఫరా చేస్తాం. హైడ్రా అంశం తెలంగాణకు సంబంధించినది. మంగళగిరిలో దశాబ్దాలుగా ప్రభుత్వ స్థలాల్లో నివాసం ఉంటున్న వారికి పట్టాలు అందిస్తామని హామీ ఇచ్చాం. ఆ హామీకి కట్టుబడి ఉన్నామన్నారు. రాజధాని అమరావతిలో ఎక్కడన్నా ఆక్రమణలు జరిగితే అధికారులు పరిశీలించి చర్యలు తీసుకుంటారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కోసం కష్టపడిన వారికి తగిన గుర్తింపు ఇస్తామని పేర్కొన్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరి 2.5 నెలలు దాటింది. ఇక నామినేటెడ్ పదవులపై తెలుగు తమ్ముళ్లు ఆశలు పెట్టుకున్నారు.
పొత్తులో భాగంగా సీట్లు త్యాగం చేసిన టీడీపీ సీనియర్ నేతలు, మాజీ మంత్రులు కీలక నామినేటెడ్ పదవులు దక్కుతాయన్న ఆశతో ఉన్నారు. అయితే ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామ్యంగా ఉన్న జనసేన, బీజేపీ నేతలు కూడా నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత కల్పించాలని కోరుతున్నారు. దీంతో నామినేటెడ్ పదవుల నియామకాలలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఈ తరుణంలో బీజేపీ కీలక నేతలు మంగళవారం టీడీపీ అధినేత సీఎం చంద్రబాబుతో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సీఎం చంద్రబాబుతో బీజేపీ జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి శివప్రకాష్, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలతో పాటు కూటమిలో నెలకొన్న అంశాలపై ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. గత 5 ఏళ్ల అరాచకాలు, దోపిడీ, దౌర్జన్యాలకు అంతం పలుకుతూ ప్రజలు తీర్పునిచ్చారు. 5 ఏళ్లలో ప్రధాన కుంభకోణం లిక్కర్ స్కామ్లో పూర్తిగా నగదు లావాదేవీలు మాత్రమే చేయడం జరిగిందని, సగానికి సగం సొమ్ము జగన్ అండ్ కో జేబుల్లోకి వెళ్లిందని, అసలు సూత్రధారులపై ఇంకా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అని కూటమి ప్రభుత్వాలు ప్రశ్నించారు. గత ప్రభుత్వ అవినీతిపై ప్రస్తుత ప్రభుత్వం అవలంబిస్తున్న తీరు పలు అనుమానాలకు తావిస్తోందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ విషయమై మంగళవారం గాంధీనగర్లోని ప్రముఖ హోటల్లో బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ అక్రమాలు అనేకం వెలుగులోకి వస్తున్నాయన్నారు. అనేక అంశాలపై ప్రభుత్వం శ్వేతపత్రాలు విడుదల చేస్తోందని, అయితే గత ప్రభుత్వ అవినీతిపై ప్రస్తుత ప్రభుత్వం అవలంబిస్తున్న తీరు పలు అనుమానాలకు తావిస్తోందని అన్నారు. భూ ఆక్రమణలు, నిషేధిత భూముల రిజిస్ట్రేషన్లు, తదితర భూ కుంభకోణాలపై మదనపల్లిలో 1000 ఎకరాల భూములు పెద్దిరెడ్డి వర్గం దోపిడీ చేసిందన్నారు. వాళ్లపై చర్యలు తీసుకోవడంలో ఎందుకు వెనుకంజ వేస్తున్నారు అని ప్రశ్నించారు. 5 ఏళ్లలో ప్రధాన కుంభకోణం లిక్కర్ స్కామ్ అని, పూర్తిగా నగదు లావాదేవీలు మాత్రమే చేసి పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడ్డారని, సగానికి సగం సొమ్ము జగన్ అండ్ కో జేబుల్లోకి వెళ్లిందని, రాజా కసిరెడ్డి మొత్తం కుంభకోణాలకు సూత్రధారని, అప్పటి వైజాగ్ ఎంపీ ఎంవివి సత్యనారాయణ సహకారంతో హాంకాంగ్లోని మకావుకు డబ్బు తరలించి అక్కడ పెట్టుబడులు పెట్టారని వివరించారు. అసలు సూత్రధారులపై ప్రస్తుత ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అని ప్రశ్నించారు. బీసీవై పార్టీ ద్వారా ప్రభుత్వ అవినీతి అక్రమాలపై పోరాటం చేస్తుందని, పారదర్శకతతోనే సుపరిపాలన సాధ్యమవుతోందని, ప్రజాశ్రేయస్సు కోసం కాకుండా అవినీతి సొమ్ములో వాటాల కోసం పనిచేసే చరిత్రహీనులుగా మిగిలిపోతారని హెచ్చరించారు. జరుగుతున్న సాక్షాత్తు రాష్ట్ర రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మదనపల్లిలో కూర్చొని నేరుగా బాధితుల నుండి, వందలాది మంది బాధితుల నుండి ఫిర్యాదులు స్వీకరించిన ఇప్పటి వరకు ఏ ఒక్కరి మీద కనీసం ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయలేదు. ఏ ఒక్కరి మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. అదే విధంగా ఈ భూ ఆక్రమణలకు సంబంధించి అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కేవలము 10 భూ ఆక్రమణలు మాత్రమే జరిగాయి, అది కూడా తిరుపతి, కాళహస్తి లాంటి ప్రాంతంలో జరిగాయి అని చెప్పడం చూస్తుంటే ముఖ్యమంత్రి గారికి అధికారులు తప్పుడు సలహా ఇస్తున్నారా, లేదా కావాలని ఈ విషయాలన్నీ దాస్తున్నారా అనే విషయాన్ని కూడా ఈరోజు వివరించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఎందుకంటే ఒక సామాన్యుడు ఎవరైనా తనకు అన్యాయం జరిగింది, తన భూమిని లాక్కున్నారు లేదా బెదిరించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని చెప్పి ఎవరైనా ఫిర్యాదు చేస్తే దీని మీద విచారణ జరపడానికంటే ముందు, బాధ్యులపైన చర్యలు తీసుకునే కంటే ముందు కనీసము పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు. కానీ ఇన్ని వేల ఎకరాలు ఆక్రమణ జరిగినా, అన్యాయంగా దోపిడీ జరిగినా, అదే విధంగా బాధితుల నుండి బలవంతంగా లాక్కున్నారని చెప్పి నేరుగా బాధితులు ఫిర్యాదు చేసిన ఇప్పటి వరకు దీని మీద ఏమాత్రం చర్య తీసుకోలేదంటే దీని వెనక ఏం జరుగుతోందో రాష్ట్ర ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. దీని అంతటికి కారణము ఆనాడు ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, అదేవిధంగా ఎంపీ మిథున్ రెడ్డి గారు, అతని అనుచరులు అనే విషయం ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి తెలుసు. వాళ్ళ మీద ఎందుకు మీరు చర్యలు తీసుకోవడానికి వెనకాడుతున్నారు అనే విషయాన్ని ఈరోజు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకు ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. వస్త్ర వ్యాపారంలో తనదైన శైలితో మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు మంచి నాణ్యత ప్రమాణాలతో కూడిన వస్త్రాలు సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ లో అతి తక్కువ ధరకే లభిస్తాయని చల్లపల్లి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. తమ అధినేత పవన్ కళ్యాణ్ చేనేత వస్త్రాలకు బ్రాండ్ అంబాసిడర్ గా అన్నారు. ఆయన పిలుపు మేరకు ప్రజలకు అతి తక్కువ ధరలో చేనేత వస్త్రాలు అందించాలనేది సిఎన్ఆర్ హ్యాండ్లూమ్ ప్రత్యేకత అని తెలియజేశారు.
మంగళగిరిలోని తెనాలి ఫ్లైఓవర్ వద్ద నూతన వస్త్ర షోరూం సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ ను ముఖ్య అతిథి మంత్రి నాదెండ్ల మనోహర్ రిబ్బన్ కట్ చేసి షోరూంను గొప్పగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిల్లపల్లి మాట్లాడుతూ మంచి నాణ్యత ప్రమాణాలతో చేనేత మగ్గంపై చేసిన వస్త్రాలను ప్రజలకు అందించాలనే ఉద్దేశంతోనే ఈ షోరూం అందుబాటులోకి తీసుకొచ్చామని అన్నారు. తమ అధినేత పవన్ కళ్యాణ్ చేనేత వస్త్రాలకు బ్రాండ్ అంబాసిడర్ అన్నారు. ఆయన పిలుపు మేరకు ప్రజలకు అతి తక్కువ ధరలో చేనేత వస్త్రాలు అందించాలనేది సిఎన్ఆర్ హ్యాండ్లూమ్ ప్రత్యేకత అని తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున మంగళగిరిలో మంగళగిరి చేనేత విశిష్టతకి మరింత గుర్తింపు తెచ్చే విధంగా మంగళగిరిలోనే అతిపెద్ద హబ్, చేనేత హబ్ లాగా మాది సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్, చిల్లపల్లి నాగేశ్వరరావు హ్యాండ్లూమ్స్ మా నాన్నగారి పేరు. ఆ పేరుతో ఈ రోజున ఇక్కడ ప్రారంభించడం జరిగింది. పెద్దలు గౌరవనీయులు మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ఈ రోజున జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించడం జరిగింది. ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, ఏదైతే మంగళగిరిలో చేనేత కళాకారులు ఉన్నారో, ఎవరైతే ఆడపడుచులు వారు నేస్తున్నారో వారి చీరలే వారితోనే ఇక్కడ మార్కెటింగ్ చేసే విధంగా వారికి అవకాశం కల్పించడం జరిగింది. ఇక్కడ దేనికంటే ఉమెన్ ఎంపవర్మెంట్ లాగాలో భాగంగా మంగళగిరి చేనేత ఏదైతే మహిళలు కష్టపడి వారి కష్టాన్ని కూడా ఇలా ఇక్కడ చూపించాలి, ఏదైతే మన కస్టమర్స్ కొనుక్కుంటారో వారికి చేనేత కళాకారుల కష్టాన్ని కూడా చూపించాలని చెప్పి ఇక్కడ మగ్గం ఏర్పాటు చేసి లైవ్లో ఇక్కడే నేయించడం, మగ్గం మీద నేసే కళ ఎలా బాగుంటుంది, వాళ్ళు ఎలా కష్టపడతారో చూపించే విధంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇక్కడ తయారీ ఏదైతే చేనేత ఉత్పత్తిలో ఎంత ధర పడుతుందో నామినల్ ప్రాఫిట్స్తో మనం ఇక్కడ కస్టమర్స్కి ఇచ్చే విధంగా ఇక్కడ పెట్టాం. రీసెలర్స్ కానీ, హోల్సేల్కి కానీ, షాపుల వాళ్ళు కానీ తీసుకెళ్ళడానికి అనుకూలంగా అతిపెద్ద చేనేత హబ్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా వినియోగించుకుంటారు. అలాగే అందరి ఆశీస్సులు మాకు ఉండాలని చెప్పి నేను కోరుకుంటాను. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేస్తూ ఆమోదించిన కేబినెట్. దేవాదాయ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. భక్తుల మనోభావాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు ఆదేశం. పౌర సరఫరాల శాఖ అధికారులతో మంత్రి నాదెండ్ల మనోహర్ సమీక్ష. రైతును మోసం చేస్తే ఉపేక్షించేదే లేదని హెచ్చరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.